మరి హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు అంత హార్ష్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అయితే కాలేజ్ పనిలో ఉన్నానమాట, అందువల్ల ఈ మధ్య సరిగ్గా వీడియోలు అయితే రాలేదు. ఐ ప్రామిస్ ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. నమ్మకం లేదు ఏం అనుకో. నమ్మాలి. మీరు నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఖచ్చితంగా నమ్మాలి. మీరు నమ్ముతారని నాకు తెలుసు. మరి ఇవాళ బాక్స్ ఆఫీస్ వీడియో విషయానికి వచ్చేస్తే, ఈ వీక్ అయితే సూఫ్రమ్ షో అన్న మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఈ వీక్ అయితే ఫెంటాస్టిక్ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే వచ్చింది. మరి మా ఫ్రెండ్స్ వెళ్ళారు, బాగున్నారు. నేనైతే వెళ్ళలేదు. ఈ మూవీ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు దాకా మూవీ అయితే 84 crore అయితే కలెక్ట్ చేసింది అనమాట. లాంగ్ రన్ లో అయితే 100 crores పైకే వెళ్ళొచ్చు. కమింగ్ అయితే కూలీ అండ్ వార్ రెండు ఉన్నాయి కాబట్టి చూడాలి మరి ఎంత కలెక్ట్ చేస్తుంది. అవతార్ విషయంకి వచ్చేస్తే ప్రీవియస్ డే మీకు చెప్పాను ట్రిపుల్ జంప్ అయింది అని చెప్పి. అప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మహా అవతార్ అయితే తన జోరుని కొనసాగిస్తూనే ఉంది. ఇంత గట్టిగా కంటిన్యూ చేస్తుందంటే ఇప్పుడు దాకా 678K టికెట్స్ అయితే సేల్ అయ్యాయి అనమాట ఓన్లీ బుక్ మై షోలో. స్క్రీన్స్ కూడా చాలానే యాడ్ అయితే సెకండ్ వీకెండ్ స్క్రీన్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఈవెన్ ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మూవీకి. హిందీ బెల్స్ నుంచి కూడా బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. అంత వర్డ్ ఆఫ్ మౌత్ తో అంత గట్టి టాక్ తో ఈ ఫిలిం అయితే ఇప్పుడు దాకా 209 crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మీరు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్టయితే ఆ వీడియోలో మీకు చెప్పాను 200 crore ఖచ్చితంగా వెళ్తుంది ఫిలిం అయితే అని. అది కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు ఇంకా కూలీ అండ్ వార్ రిలీజ్ కి 3 days అయితే టైం ఉంది. అప్పటి వరకు 230-240 crore దాకా కూడా వెళ్లే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వార్ 2 అండ్ కూలీ వచ్చిన తర్వాత స్క్రీన్స్ అన్ని వాటికే వెళ్ళిపోతాయి. ఎందుకంటే వార్ 2 అయితే చాలా పెద్దగా రిలీజ్ అయితే ప్లాన్ చేసుకుందన్నమాట. సేమ్ ఫర్ కూలీ. ఆ రెండింటి క్లాష్ లో అయితే కష్టమే ఈయనకి స్క్రీన్స్ దొరకడం. రెండు ఫిల్మ్స్ లో ఏదర్ ఆఫ్ ద ఫిల్మ్ కి నెగిటివ్ టాక్ గానీ వస్తే ఈ ఫిల్మ్ కి స్క్రీన్స్ దొరికే అవకాశం అయితే ఉంటది. అలా ఒకవేళ దొరికితే 280-260 crore వరకు కూడా వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్ గా ఎంత గట్టిగా అన్నా సరే కూలీ అండ్ వార్ 2 రిజల్ట్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట ఇప్పుడు ఫిల్మ్స్ అన్ని. చూడాలి ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీరైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కూలీ అండ్ వార్ క్లాష్ మీద అయితే ఉంటుంది. మన ఛానల్ లో అది అప్లోడ్ చేస్తాను, అది చూడడం మర్చిపోవద్దు. ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే సన్ ఆఫ్ సర్దార్ 2 అనమాట. సన్ ఆఫ్ సర్దార్ అయితే మర్యాద రామన్న మన రాజమౌళి గారు తీసిన సినిమా రీమేక్ అనమాట. సన్ ఆఫ్ సర్దార్ 2 అయితే రీమేక్ అయితే కాదు, ఒరిజినల్ ఫిలిమే. మూవీకి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. నేనైతే మూవీ చూడలేదు, మరి మా ఫ్రెండ్ అయితే చూసాడు. వాడేమన్నాడంటే అనిల్ రావిపూడి సినిమాలో ఉంది అన్నాడు. మూవీ అయితే ఫుల్ కామెడీగా ఉంది, బట్ నవ్వు అయితే రావట్లేదు అన్నాడు అనమాట. ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 60.8 crore అయితే కలెక్ట్ చేసింది. దీనికి పెద్దగా లాంగ్ రన్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వార్ 2 ఉందని చెప్పాను కదా. ఇదే ఫైనల్ రన్ గా భావించవచ్చు. పెద్దగా నెంబర్స్ కూడా యాడ్ అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే కింగ్డమ్ అనమాట. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 days అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఫిల్మ్ కి అయితే వచ్చింది. నేను ఫిల్మ్ మీద అయితే రివ్యూ కూడా చేశాను, ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరైనా చూడకుంటే చూడండి. ఫస్ట్ 2 days పాజిటివ్ రెస్పాన్స్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ రావడం అయితే స్టార్ట్ అయింది ఫిల్మ్ కి. తర్వాత అయితే ఫిల్మ్ మెల్లమెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ గారి హ్యాండ్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. $100 అన్ని తగ్గించుకుని ఉంటే కలెక్షన్స్ ఇంకొంచెం అయితే పెరిగేవి. బట్ ఎనీవేస్ ఇప్పుడు దాకా ఫిల్మ్ అయితే 78 crore అయితే కలెక్ట్ చేసింది. రన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా పెద్దగా మూవీకి అయితే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే అప్కమింగ్ గా కూలీ అండ్ వార్ 2 ఉన్నాయి కాబట్టి. ఇంకైతే ఓపెనింగ్ నే 30 crore ప్లస్ అయితే ఓపెన్ చేశారు అనమాట. 15 crore షేర్ ఓపెన్ చేశారు, కానీ తర్వాత తగ్గిపోయింది టాక్ గానీ కలెక్షన్ గానీ. నెక్స్ట్ సయ్యారా వైరస్ విషయానికి వచ్చేస్తే అదే సయ్యారా ఫిలిం విషయానికి వచ్చేస్తే ప్రీవియస్ బాక్స్ ఆఫీస్ వీడియోలో అయితే మీకు చెప్పాను ఈ ఫిల్మ్ అయితే 500 crore వరకు వెళ్లే ఛాన్స్ ఉందని. మరి ఇప్పటికైతే 500 crore అయితే క్రాస్ చేసింది. ఇలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిల్మ్ అయితే 508 crore అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చి ట్రెండ్లు చేసిన వాళ్ళకైతే ఈ మూవీ టీమ్ అయితే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అంటే నార్మల్ థ్యాంక్స్ కాదు, చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఎందుకంటే అలాంటి ట్రెండ్ లేకపోతే ఇలాంటి ఫిల్మ్ కి ఇంత కలెక్షన్ అయితే రాదు. ఆఫ్ కోర్స్ నిబ్బా జాతికి అయితే కరువు లేదు. ఇంకా 3 days అయితే ఉంది ఫిల్మ్ రన్ ఎండ్ అవ్వడానికి. ఈ లోపు ఈ 3 days లోపు ఏమైనా ఒక 20 crore దాకా యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే తలవన్ అండ్ తలైవి ఫిల్మ్ కి అయితే తమిళ్లో పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తమిళ్లో ఫిల్మ్ కి ప్రాఫిట్స్ రావడంతో తెలుగులో కూడా డబ్ చేశారనమాట. ఫిల్మ్ అయితే నేను చూస్తాను, బాగానే ఉంది. ఫ్యామిలీతో అయితే ఒకసారి చూసుకోవచ్చు వెళ్ళి. ఇప్పుడు దాకా ఈ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 76 crore అయితే కలెక్ట్ చేసింది. అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ రోజు వీడియోకి అయితే ఇంతే గైస్. రేపు అయితే వార్ 2 వర్సెస్ కూలీ అని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తారనమాట. అది మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ కి ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేయండి, వీడియోకి లైక్ చేయండి, ఏదో ఒకటి కమెంట్ చేయండి. కమెంట్ చేసినా పర్లేదు, బట్ కమెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు. వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.